శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 11 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 3:18 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం రోజంతా శతభిష నక్షత్రం ఉంది. సోమవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కుంభరాశిలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. అంటే కొద్దిగా 12 రాశుల వాళ్ళకి మానసిక అలజడి ఉంటుంది. దాని నుంచి బయటపడాలి, ఒత్తిడిని అధిగమించాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి ఇది మంచిదే కాబట్టి 12 రాశుల వాళ్ళు విదేశాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్నేహితులతో కలిసి ఇంపార్టెంట్ వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే చర్చలకు కూడా ఈ రాహు స్థితి చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలకి చాలా మంచిది. అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా శతభిష మంచి నక్షత్రం. అక్షరాభ్యాసం చేసుకోవటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవ్వటానికి కూడా శతభిష చాలా అద్భుతమైన నక్షత్రం. అలాగే ఈ నక్షత్రం ఉన్నప్పుడు క్షురకర్మ చేయించుకొని తైలాభ్యంగన స్నానం చేస్తే జాతక దోషాలు తగ్గుతాయి. దారిద్ర్య బాధల నుంచి బయటపడొచ్చు. అంటే హెయిర్ కటింగు, షేవింగు చేయించుకోవటానికి, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటానికి, తద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శతభిష మంచి నక్షత్రం. అందులోనూ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తైలాభ్యంగన స్నానం చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ప్రధానంగా ఈరోజు జపాలు, హోమాలు, దానాలు ఇలాంటివి నిర్వహించడానికి కూడా శతభిష మంచిది. శతభిష నక్షత్రం ఉన్నప్పుడు గ్రహదోష నివారణ కోసం చేసే జపాలు కానీ, తర్పణాలు కానీ, హోమాలు కానీ చాలా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. దాన ధర్మాలు ఇవ్వాలనుకున్నా కూడా శతభిష ఉంది కాబట్టి దాన ధర్మాలు ఇచ్చుకుంటే దానివల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రహదోష నివారణ కోసం చేసే దాన ధర్మాలకు కూడా ఈ శతభిష చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే మేషరాశి వాళ్ళ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార పరంగా కూడా లాభాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ధర్మరక్షణ కోసం నడుం బిగించాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు మేషరాశి వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా కొంత ధన వ్యయం కనిపిస్తోంది. అంటే వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వృషభ రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు పార్ట్నర్షిప్ బిజినెస్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని మీ సమయస్ఫూర్తితో తెలివిగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా సంతోషం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ధనహాని కూడా ఏర్పడుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం మిథున రాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణ ద్వేషములు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా ద్వేష భావాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. సౌమ్యంగా మాట్లాడుకోండి. లేకపోతే లేనిపోని గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈరోజు స్థానచలనం కర్కాటక రాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి సింహరాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. హాయిగా, ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మానసికంగా ఉల్లాసం ఉంటుంది. ధనలాభం కలిగే సూచనలు గూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యా రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు ఆ సంఘటన అనుకూలమైన, వ్యతిరేకమైన స్థిర చిత్తంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే సామాన్యమైన విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా తులారాశి వాళ్ళు ఎంతో కొంత విజయాలైతే ఈరోజు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అధికార లాభం ఉంది. అంటే పదవుల కోసం చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే వస్తు నష్టం ఉంది. అంటే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు విలువైన వస్తువుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే దేహ బాధలు కొద్దిగా ఉంటాయి. అంటే శరీరానికి ఏవో ఒక అనారోగ్య భావనలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం ఈరోజు అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృద్ధాశ్రమాలకు వెళ్ళి సహాయం చేయాలి, సేవలు చేయాలనే కోరికలు నెరవేర్చుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనం బాగా కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సామాజిక న్యాయం కోసం పాటుపడే వృత్తులలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా విజయాలు సాధించడానికి మకర రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నం చేస్తే ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. వాళ్ళతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహార విజయం కూడా సులభంగా లభిస్తుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజు నుంచి నిజకర్తరి ప్రారంభమవుతోంది కాబట్టి, అగ్నికర్తరి, వాస్తుకర్తరి ప్రారంభమవుతోంది కాబట్టి, సూర్యుడు చండ ప్రచండంగా ఉంటాడు కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఒక మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సూర్యనారాయణ ఉజ్వల తేజసే నమః. ఇది మంత్రం. ఓం శ్రీ సూర్యనారాయణ ఉజ్వల తేజసే నమః. ఈ మంత్రం చదువుకుని వెళ్ళటం ద్వారా వాస్తుకర్తరి, అగ్నికర్తరి సందర్భంగా చెండ ప్రచండంగా ఉండే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో తెలుపు వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది. చంద్రహోరలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలన్నీ కూడా విజయవంతమవుతాయి. అలాగే నూతన ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి చంద్రహోర బాగా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ ఏ పనులు చేస్తే తొందరగా కార్యసిద్ధి లభిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.